తెలుగు ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు హీరో రాజశేఖర్. ముఖ్యంగా పోలీస్ పాత్రలో ఆయనకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నటించిన కొన్ని సినిమాలు మంచి నటన, మంచి కథ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 శేషు. తమిళంలో విక్రమ్ను స్టార్గా నిలబెట్టిన సేతు సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమా కోసం రాజశేఖర్ పూర్తిగా తన లుక్ మార్చుకున్నారు. గుండు చేయించుకోవడమే కాకుండా పాత్రలో పూర్తిగా జీవించారు. మొదటి భాగంలో కాలేజ్ రౌడీగా, రెండో భాగంలో మానసికంగా విరిగిపోయిన వ్యక్తిగా ఆయన నటన ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే అప్పటి తెలుగు ప్రేక్షకులు ఇలాంటి విషాద ముగింపును అంతగా అంగీకరించలేదు. అందుకే విమర్శకుల ప్రశంసలు దక్కినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా నిలబడలేకపోయింది. నెక్స్ట్ ఓంకారం. కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఓం సినిమాకు తెలుగు రీమేక్ ఇది. ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాజశేఖర్ చాలా రగ్గడ్ లుక్ లో కనిపిస్తారు. గ్యాంగ్స్టర్ ప్రపంచం, ఎమోషన్స్, స్టైలిష్ స్క్రీన్ ప్లే ఇవన్నీ సినిమాకు పెద్ద ప్లస్. కానీ అప్పటి ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా చాలా డార్క్ గా అనిపించింది. దాంతో మంచి సినిమా అయినా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించలేకపోయింది. నెక్స్ట్ ఆయుధం. సామాజిక సమస్యలపై పోరాడే సాధారణ వ్యక్తి కథ ఇది. రాజశేఖర్ డైలాగ్స్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. కానీ అదే సమయంలో భారీ కమర్షియల్ సినిమాల పోటీ ఉండడంతో ఈ సినిమాకు సరైన ఆదరణ దక్కలేదు. ఇప్పుడు చూస్తే మాత్రం మంచి సోషల్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మహంకాళి. చాలా గ్యాప్ తర్వాత రాజశేఖర్ మళ్ళీ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించిన సినిమా ఇది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తరహా క్యారెక్టర్లో ఆయన ఎనర్జీ చాలా బాగుంటుంది. కానీ పాత తరహా స్క్రీన్ ప్లే, బలహీనమైన మేకింగ్ వల్ల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. అయినా రాజశేఖర్ నటన కోసం ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు. నెక్స్ట్ ఎవడైతే నాకేంటి. పాలిటిక్స్, అవినీతి, మీడియా ఈ 3 అంశాల చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామా ఇది. రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్, కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ కథనం అందరికీ కనెక్ట్ కాకపోవడంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇప్పుడు టీవీలో వచ్చినప్పుడు చాలా మంది ఆసక్తిగా చూసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. నెక్స్ట్ సత్యమేవ జయతే. మరోసారి పోలీస్ పాత్రలో రాజశేఖర్ కనిపించారు ఈ సినిమాలో. యాక్షన్ సీన్స్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నా సినిమా నెమ్మదిగా సాగడం వల్ల ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో కమర్షియల్గా పెద్దగా ఆడలేదు. మరి మీకు ఈ లిస్ట్లో బాగా నచ్చిన సినిమా ఏది? ఈ లిస్ట్లో ఉండాల్సిన మరో రాజశేఖర్ సినిమా ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ వీడియోల కోసం చిత్రలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.